परमात्मा को जय जय बोलो श्री कृष्ण परमात्मा को जय बोलो श्री कृष्ण परमात्मा को गोविंदा चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कारः। ప్రశ్నోత్తరరత్నమాలిక శ్రీ ఆదిశంకరాచార్య కృతం. ఆదిశంకరులు జగద్గురు. వారు సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా ఈ భూమి మీద నడయాడినటువంటి మహాపురుషుడు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందుకే శంకరాచార్య స్వామి వారి తత్వమును బాగా ఎరుగున్నటువంటి పెద్దలు ఒక మాట అంటారు. సదాశివుని స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం మూల విరాట్ అయితే శంకరాచార్య స్వామి వారి యొక్క స్వరూపము ఉత్సవమూర్తి. ఎందుచేత అంటే మూల విరాట్ ఎప్పుడు దేవాలయం నుంచి కదలదు. మూల విరాట్ అలాగే ఉంటుంది. మూల విరాట్ పనుపున ఊరిరిగింపుకొచ్చిన సేవలు స్వీకరించిన ప్రాకారానికి ప్రదక్షిణంగా వెళ్ళిన ఆయన పనుపున వెళ్ళేది ఉత్సవమూర్తి మాత్రమే. పరమశివుడు తనలో తాను రమిస్తూ శంభుమూర్తిగా వటవృక్షము కింద కూర్చుని ఉంటాడు. మౌఢవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. సనక సనందనాది మహర్షులు ఆయన చుట్టూ చేరి ఉండగా చిన్ముద్ర పట్టి మౌఢవ్యాఖ్య చేస్తూ వటవృక్షము కింద కూర్చుని ఉంటాడు. ఆయన మూల విరాట్ వంటి వాడు. కానీ దేశకాలములను పరిగణనలోకి తీసుకున్నప్పుడు యుగ ప్రభావము చేత కలియుగమునందు అందరూ మౌనవ్యాఖ్యని అర్థం చేసుకుని అభ్యున్నతి పథంలో నడవగలగడం సాధ్యం కాదు కనుక ఆ చెట్టు కింద కూర్చుని ఉన్న పరమశివుడే శంకరాచార్య స్వామిగా జగద్గురువుగా ఈ లోకంలో అవతార స్వీకారం చేశారు. చేసి వారి అవతారమునకు ప్రధాన ప్రయోజనమేమి అంటే వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టుట. ద్వైతము ఇంకొకటి ఆయనకి సంబంధమేం కాదు. ఆయనకి ప్రధానమైన సంబంధం ఏది అంటే వేద ప్రమాణమును నిలబెట్టడానికి వచ్చింది శంకరాచార్య స్వామి వారి యొక్క అవతారం.
అద్వైతము ఎక్కడిదో కాదు, అద్వైతము వేదాంతర్గతం. వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని శంకరులు ప్రతిపాదన చేశారు. శంకరులు ఒక స్థితిలో ఉండి ఇంకొక స్థితిని బోధ చేసిన వారు కాదు. శంకరులు ఎప్పుడూ అద్వైత స్థితి ఎందే ఉన్నవారు. కానీ అద్వైత స్థితికి భక్తికి పరస్పర విరుద్ధము కాదు. భక్తి అద్వైతమునందు అంతర్భాగం. అవి రెండు ఒకదానికొకటి ప్రతిబంధకాలు కావు. నిజానికి ఒకదాన్ని ఒకటి బాగా సమర్థిస్తుంది. అందుచేతనే వారు భక్తి సిద్ధాంతాన్ని విశేషంగా ప్రచారం చేశారు. శంకర భగవత్పాదులు ఇచ్చినన్ని స్తోత్రాల్ని బహుశः ఇంకా వేరొకరు ఇవ్వలేదు. అందరు దేవతల మీద వారు స్తోత్రం చేశారు. కారణం ఏమి అంటే ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మము ఇన్ని రూపములలో ఉంటుంది అని శంకర భగవత్పాదులు స్మార్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. స్మార్తులు అంటారు. స్మార్తులు అంటే స్మృతిని ప్రమాణముగా చేసుకున్నవారు అని. శంకరాచార్య స్వామిని అనుసరించే వారందరినీ స్మార్తులు అని అంటారు. అంటే స్మృతి ప్రమాణం. శృతి స్మృతి విరుద్ధములు కావు, ఒకటే. అటువంటి స్మృతివాక్కును అనుసరించి ఒకటైన పరబ్రహ్మాన్ని అనేకమైన రూపములలో కీర్తిస్తారు. అందుకే స్మార్తుల యొక్క ప్రధాన లక్షణమేమి అన్నారు? అంతఃశాక్తాః బహిశ్చైవో జనమధ్యేతు వైష్ణవః. అంతఃశాక్తాః వాళ్ళు మనస్సు యందు పరదేవతని ఆరాధన చేస్తూ ఉంటారు. అమ్మవారి పట్ల అంత భక్తి కలిగిన వారై అంతఃశాక్తాః బహిశ్చైవో బాహ్యమునందు శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు, శివారాధన. జనమధ్యేతు వైష్ణవః 10 మంది మధ్యలోకి వచ్చినప్పుడు నారాయణ 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 అంటూ శ్రీ మహావిష్ణువు యొక్క కథల యందు విశేషమైన ప్రీతితో ఉంటారు. అది నటన కాదు, లోపల ఒకలా పైకి ఒకలా ఉండడం కాదు. ఆ లోపల భక్తి జగదంబ యందు, ఆరాధన పరమశివుని, చెప్పేది విష్ణు కథ. అంటే అన్నిటి యందు సమానమైనటువంటి ప్రీతి కలిగి ఉండి ఒక్క పరబ్రహ్మతత్వము ఇన్ని రూపములుగా ప్రకాశిస్తోంది అని నమ్ముతారు శంకర భగవత్పాదుల యొక్క అనుమాయులు. అందుకని స్మార్తులు అని పిలుస్తారు, స్మృతిని ప్రమాణముగా తీసుకున్నవారు అని. అటువంటి శంకరులు భారతదేశం నలుచెరగులా పాదచారి అయి పర్యటించారు. పాదచారి అయి పర్యటించడానికి వేరొక ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకు పాదచారి అయి పర్యటించారు అంటే ధర్మమును నిలబెట్టడానికి. వేదమంతా ధర్మమే. ఏ ఆశ్రమానికి ఆ ధర్మం ఉంది. సన్యాసాశ్రమానికి ధర్మం ఏమిటి అంటే వాహనం ఎక్కకుండా ఉండడం. వాహనం ఎక్కకుండా పాదచారి అయి తిరగాలి. కనుక సన్యాసాశ్రమ ధర్మాన్ని నిలబెట్టడానికి శంకర భగవత్పాదులు 3 మార్లు భరతఖండమంతటా కూడా పాదచారి అయి తిరిగారు. సత్యదండాన్ని చేతపట్టి అవైదికమైన వాదనలను ఖండించి వేదము యొక్క ప్రమాణమును మళ్ళీ నిలబెట్టారు. ఎందుకంటే వేదము యొక్క ప్రమాణము తిరస్కరింపబడి అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిన రోజులలో శంకర భగవత్పాదులు అవతార స్వీకారం చేశారు. చేసి మొట్టమొదట వారు చేసినది ఏది అంటే శృతి ప్రమాణాన్ని నిలబెట్టారు. అందుకే వారి అవతార పరిసమాప్తి యందు కూడా వారి సందేశం అదే. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. వేదమును ప్రమాణముగా అంగీకరించండి, వేదం చదువుకోండి, వేదం ఎలా చెప్పిందో అలాగే ప్రవర్తించండి. అటువంటి శంకర భగవత్పాదులు పరమశివ పార్వతీదేవుల యొక్క సమాహార స్వరూపము అంటారు పెద్దలు. ఎందుచేత అంటే కేవలము శివుడైతే తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆత్మారాముడై తనలో తాను రమిస్తూ కదలిక లేకుండా ఉండిపోయేది శివస్వరూపం. ఎప్పుడూ కదులుతూ ఉండేది శక్తి స్వరూపం, పరదేవత. శంకరులు లోపల పరమ అద్వైత స్వరూపులై ఉంటారు. లోపల కదలిక ఉండదు. ఆయన ఎప్పుడు ఆత్మగా నిలబడి ఉంటారు. కదలికలు మన కొరకు. ఆయన కదలికలు ఏవి ఉన్నా అవి మన కొరకు, మనని ఉద్ధరించడానికి కిందకి దిగుతారు. దిగి ఎక్కడ భక్తి అవసరమో, ఎక్కడ కర్మ అవసరమో, ఎక్కడ జ్ఞానం అవసరమో, ఎక్కడ ఏ స్థాయిలో ఏది ఉపదేశం చెయ్యాలో దానిని ఉపదేశం చేస్తూ ఉంటారు. అందుకే శంకరులు మనకి ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు. భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు ఈ మూడిటిని ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు.
సామాన్యమైనటువంటి స్తోత్రములను ఇచ్చారు. మధ్యలో శివానందలహరి, సౌందర్యలహరి వంటి అపురూపమైనటువంటి గ్రంథములను ఇచ్చారు. కాబట్టి అసలు శంకరులు ఇవ్వనిది అన్నదొకటి లోకంలో లేదు. అటువంటి శంకర భగవత్పాదులు ఈ జాతికి ఒక మహోపకారం చేశారు. రాబోయేటటువంటి కాలంలో జిజ్ఞాసులైనటువంటి వ్యక్తుల కొరకు, జిజ్ఞాసు అంటే వేదాంతర్గతమైనటువంటి విషయమేమి, దేనిని నేను అనుష్ఠించడం చేత అభ్యున్నతి పథంలో నడుస్తాను, ఏ మాటని విశ్వాసంగా నేను తీసుకోవలసి ఉంటుంది, దేన్ని ప్రమాణవాక్కుగా గ్రహించాలి, నేను అసలు ఎలా ప్రయాణం చెయ్యాలి, ఎలా అనుష్ఠానం చెయ్యాలి, ఇది తెలుసుకోవాలి, తెలుసుకుని అలా జీవించాలనుకునేటటువంటి వారి కొరకు ప్రత్యేకమైనటువంటి స్తోత్రం ఒకదాన్ని ఇచ్చారు. దాన్ని యథార్థమునకైన స్తోత్రము అని పిలవలేదు. ఆయన ఏమని పిలిచారంటే ప్రశ్నోత్తర రత్నమాలిక అని ఇచ్చారు. అందుకే దాన్ని 67 శ్లోకములతో ఇచ్చారు శంకరాచార్యుల వారు. 67 శ్లోకములలో మొదటి శ్లోకము ఉపోద్ఘాతమై 67వ శ్లోకము ఫలశ్రుతి స్వరూపాన్ని పొందితే 65 శ్లోకములలో ఆయన ఇన్ని ప్రశ్నలు సంధించారు. అన్ని ప్రశ్నలు సంధించి అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పారు. అంటే ఒక జిజ్ఞాసుకి, అనుష్ఠానాన్ని బలపరుచుకోవాలని కోరుకునేటటువంటి వ్యక్తికి, సరి అయిన మార్గం తెలుసుకోవాలి అనుకున్న వ్యక్తికి ఏ ఏ అనుమానాలు వస్తాయో ఆ అనుమానాలన్నిటినీ శంకర భగవత్పాదులు స్పృశించారు. అనుమానాలని స్పృశించడం కాదు, స్పృశిస్తూ లోకమునకు హితోపదేశం కూడా చేశారు. దాన్ని అడ్డుపెట్టి దానికి ఆయన పెట్టిన పేరు ప్రశ్నోత్తర రత్నమాలిక అని పెట్టారు. పెట్టి మొదటి శ్లోకంలోనే ఆయన ఒక మాట చెప్పారు. అముయా కంఠస్థితయా ప్రశ్నోత్తర రత్నమాలికయా అన్నారు. ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక దీని కొరకు నేను ఇస్తున్నానో తెలుసా, మీ కంఠంలో వేసుకోండి. ఎందుకని అంటే మాలిక అన్నప్పుడు దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని ధర్మాలు ఉంటాయి, కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక పుష్పమాల ఉందనుకోండి, ఆ పుష్పమాల ఇవాళ వేసుకున్న పుష్పమాల రేపు కూడా వేసుకోకూడదు. ఆ పుష్పమాల తీసేసి పక్కన పెట్టేయాలి. అది పరమేశ్వరుడు వేసుకున్నది అయినా నిర్మాల్యము అంటారు. ఒక రాత్రి మెడలో ఉన్నది మరునాటి సూర్యోదయం తర్వాత ఉండడానికి వీల్లేదు, తీసేయాలి. కొన్ని మాలికలు ఉంటాయి, అవి మనం కంఠంలో వేసుకోవడానికి ఇష్టపడం. ఎందుకు ఇష్టపడం అంటే దొంగలు అపహరిస్తారేమోనని భయం. అందుకని అత్యంత విలువైనటువంటి ఉంటాయి. అవి మన జీవిత పర్యంతమే కాదు, వంశపారంపర్యంగా ఎన్ని తరాలైనా దాన్ని దాచుకుని మెడలో వేసుకుంటూ ఉంటారు. అటువంటి మాలలు ఉంటాయి, అవి రత్నమాలిక, రత్నములతో కూర్చబడినటువంటి మాలిక. అటువంటి రత్నమాలిక కంఠంలో వేసుకుని తిరగడం. కారణం ఏంటంటే ఎక్కడైనా జారిపోతుందేమో, కొక్కి ఊడిపోతుందేమో, ఎవరైనా తస్కరిస్తారేమో భయం. శంకర భగవత్పాదులు అన్నారు, ఇది రత్నమాలిక, ఇది నీవు సతతము ఎల్లవేళల రాత్రి పగలు అని లేకుండా నీ కంఠమునందు నువ్వు ధరించి ఉండాలి. కంఠమునందు ధరించి ఉండాలి అనడంలో శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం ఏమిటంటే, ఏదైనా నీకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఎలా, దీనికి ఏమిటి మార్గం, ఏది నిజం అని అనుమానం వస్తే పుస్తకం చూస్తానని అనవద్దు. ఇది కంఠగతము కావాలి. కంఠమాలిక అంటే మాలిక కంఠమునకు అలంకారం చేస్తారు. ఈ మాలిక నిరంతరము నీ కంఠమునకు అలంకృతమై ఉండాలి. అంటే ఇది కంఠగతమై ఉండాలి. ఈ పుస్తకం చూస్తానని అనకు. ఇప్పుడు ఒకసారి పుస్తకం చూస్తే వచ్చిన ఉపద్రవం ఏం లేదు, కానీ అది కంఠగతమై ఉంటే, అంటే నీకు ఇక్కడే ఉంటే, నీకు తెలిసి ఉండడమే కాదు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వెంటనే దీనిని ప్రమాణవాక్కుగా నువ్వు చెప్పవచ్చు. ఇది ఇలా చెయ్యవచ్చని శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక యందు నిర్ధారించారు. వారు చెప్పారు ఇలా ఉండు అని చెప్పారు. కాబట్టి నీకు ఎప్పుడు ఏ విషయంలో అనుమానం వచ్చినా వెంటనే ఈ ప్రశ్నోత్తర రత్నమాలికని ఒకసారి గుర్తు తెచ్చుకో, చదువుకో. కంఠమునందుంటే అది నువ్వు పలకగాని లోపలికి వినపడేటట్టు పలికినా, పరాపశ్యంతి మధ్యమా వైఖరి నాలుగిటిలో ఏ వాక్కుగా ఉన్నా
అది పైకి వస్తే 10 మందికి ఉపయుక్తం, నీలో ఉంటే నీకు ఉపయుక్తం. మామూలు మాలిక ఎవరు మెడలో వేసుకున్నారో వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి శోభని పెంపొందింపచేస్తుంది. ఒకానొక స్థితిలో భౌతికమైన శోభని అది పెంపొందింప చెయ్యలేదు, వారికి వారి ఐశ్వర్యమునకు ఒక ప్రతీకగా నిలబడుతుందంతే. ఏదో యవ్వనంలో ఉన్న వ్యక్తి వేసుకున్నాడు అనుకోండి, ఆయనకి అది శోభస్కరంగా అందంగా ఉండొచ్చు, కానీ ఆయనకి 90 ఏళ్ళు వచ్చాక మెడలో వేసుకున్నాడు అనుకోండి, అది చాలా వికృతంగా ఉండొచ్చు, కానీ చాలా ఖరీదైన మాల ఆయన వేసుకున్నాడు అని చెప్పడానికి మాత్రం పనికొస్తుంది. ఇది అటువంటి మాల కాదు, భౌతికమైనటువంటి శోభనిపించేటటువంటి మాల కాదు, ఆత్మోద్ధరణకారకమైనటువంటి మాల. దీనిని నువ్వు ఎప్పుడూ మెడలో ధరించి ఉన్న కారణం చేత, దీన్ని జ్ఞాపకం తెచ్చుకుని అనుష్ఠించిన కారణం చేత ఉత్తమమైనటువంటి పథంలో నువ్వు ప్రయాణించగలిగినటువంటి స్థితిని పొందుతావు. కాబట్టి జిజ్ఞాసువులకు ఎన్ని ప్రశ్నలు ఉంటాయో అన్ని ప్రశ్నలను, అన్ని ప్రశ్నలకు జవాబులను శంకర భగవత్పాదులు కూర్చి ఆయనకి ఆయనే ప్రశ్న వేసేసుకున్నారు. ఇది క్రిందకి దిగి వచ్చుట అంటారు. క్రిందికి దిగి వచ్చుట అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక ఉపనిషత్ స్వరూపమును పొందుట. ఉపనిషత్ అంటే శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తాడు, గురువు జవాబు చెప్తాడు. ఇది ఏదో శంకరుడు ఎప్పుడూ ద్వైతమునందున్నవారు అని మీరు ఊహ చేయకూడదు, అది తప్ప భావన. శంకరులు ద్వైత భావన ఎందున్నవారు కారు, సర్వకాలముల ఎందు అద్వైత స్థితి ఎందుంటారే. మరి ఎందుకు వారు కిందకు వస్తారు అంటే మనని అనుగ్రహించడానికి కిందకు వస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వచ్చి అనుగ్రహిస్తూ ఉంటారు. అంత మాత్రం చేత కూడా వారి స్థితి ఏదో మారిపోయిందని మీరు అనుకోకూడదు, అలా నిర్ధారించకూడదు. వారు ఎప్పుడూ అద్వైత స్వరూపంలోనే ఉంటారు. ఉన్నది ఒక్కటైన ఏ పదార్థం ఉన్నదో ఆ పదార్థముగానే వారు అనుభూతి ఎందుంటారు. కానీ శిష్యోద్ధరణ కొరకు కిందకు వస్తారు. ప్రశ్నోత్తర రత్నమాలికలోనే ఒక చోట చెప్తారు ఆయన. కాబట్టి ఆయనే ప్రశ్న వేశారు, ఆయనే జవాబు చెప్పారు. ప్రశ్నోత్తర రత్నమాలిక శంకరాచార్యుల వారిని ఎవరో ప్రశ్నలు వేశారని, శంకరాచార్యుల వారు జవాబులు చెప్పారని, ఈ రెండిటినీ ఎవరో మళ్ళీ కూర్చారని మీరు అనుకోకూడదు. శంకరాచార్య స్వామి వారే మనకి ఏ ప్రశ్న తోచాలో అది మన పనుపున ఆయనే వేశారు, దానికి జవాబు కూడా ఆయనే చెప్పారు. ఎందుకని అంటే కనీసం అటువంటి ప్రశ్న ఒకటి వెయ్యాలన్న ఆలోచన కూడా రాని స్థితిలో ఒకవేళ మనం ఉండిపోయినా, ఓహో ఇది తెలుసుకోవలసిన విషయము అన్నది మనకి గుర్తులో ఉండడానికి ప్రశ్న ఆయనే వేశారు, జవాబు ఆయనే చెప్పారు. ఇప్పుడు ఆ ప్రశ్న ఆ జవాబు నువ్వు తెలుసుకుంటే అది నీకు ఆత్మోద్ధరణకారకం అవుతుంది. ఆత్మోద్ధరణం అంటే అనేకమైన ఉపాధులు ఉంటాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో. 84 లక్షల జీవరాశులలో సమస్త వాంగ్మయమంతా ఎవరి కొరకు అంటే ఒక్క మనుష్యుని కొరకే. ఎందుకంటే ధర్మం, ఆత్మోద్ధరణము ఈ మాటలు ఇక ఏ ప్రాణికి లేవు. పశువులన్నిటికీ కలిపి ఒకే ధర్మం, పశుధర్మం. దేశకాలాదులను బట్టి అనుష్ఠించవలసిన ధర్మము సత్యమును చేరుకోవడానికి నిర్దేశింపబడినది ఒక్క మనుష్యునకే. అయినప్పుడు సమస్త వాంగ్మయము ఎవరి కొరకు వచ్చింది? ఒక్క మనుష్య ప్రాణి కొరకే వచ్చింది. కారణం ఏమిటి? మనుష్యుడు 3 గదుల యందు ప్రయాణము చెయ్యగలడు. ఈ శరీరంలోకి వచ్చాడనుకోండి, ఒకసారి వస్తే ఇందులో ఉండి చేసినటువంటి పుణ్యకర్మాచరణము వలన ఊర్ధ్వలోకములలో దేవతాస్వరూపాన్ని పొందవచ్చు. ఈ శరీరములో ఉండి పుణ్యకర్మాచరణము చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకుండా కేవలము పాపాచరణము చేసి హీనమైన ఉపాధులలోకి మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పర్యంతము వెళ్ళిపోవచ్చు. అసలు పైకి వెళ్లకుండా కిందకి వెళ్లకుండా మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి జ్ఞానము వలన మోక్షమును పొందవచ్చు. ఇది మిగిలిన ఎవరికీ లేదు. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇహ పుణ్యకర్మాచరణము లేదు. మరి వాళ్ళు ఏమిటి చేస్తుంటారు అంటే వాళ్ళ పుణ్యం అయిపోయే వరకు దేవతలుగా ఉంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోయే వరకు దేవతలుగా ఉండి పుణ్యం అయిపోగానే కింద పడిపోతారు. అలాగే తిరియక్కులు ఉన్నాయి. తిరియక్కులకి పాపం లేదు, పుణ్యం లేదు. ఓ పెద్ద పులి గర్భిణి అయ్యున్న ఒక లేడీని చంపేసింది అనుకోండి, అయ్యయ్యో ఎంత తప్పు చేసిందండి, దాని ఖాతాలో పాపం వేస్తామని ఏమి ఉండదు. దానికి పశుధర్మం, పాపము లేదు, పుణ్యము లేదు.
అది అలా అనుభవిస్తూ వెళ్ళి 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 మళ్ళీ ఎప్పుడో ఈశ్వరానుగ్రహం చేత ఒకనాడు మనుష్య ప్రాణి కావాలి. కాబట్టి కర్మాచరణము చేత వృద్ధిలోకి రాగలిగినటువంటి ప్రాణి ఎవరు అంటే ఒక్క మనుష్య ప్రాణి. కాబట్టి బోధ ఎవరికి కావాలి? ఒక్క మనుష్య ప్రాణికే కావాలి. జిజ్ఞాసు అంటే ఎవరు? దీనిలోకి ప్రవేశించి దీని వలన నేను పొందవలసినటువంటి అభ్యున్నతి ఏమి అని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాడెవరో వాడు జిజ్ఞాసు. వాడి కొరకు ఇచ్చారు ప్రశ్నోత్తర రత్నమాలిక. వాని కొరకు శంకర భగవత్పాదులు వారే ప్రశ్న వేసుకుని వారే జవాబు చెప్పారు. ప్రశ్నోత్తర రత్నమాలిక శంకరాచార్య స్వామి వారు చేసినటువంటి అనేకమైన స్తోత్రాలలో వారు ఇచ్చిన వాంగ్మయంలో అత్యంత ప్రసిద్ధమైనది. పెద్దలు ఇప్పటికీ ప్రశ్నోత్తర రత్నమాలిక ఎప్పుడూ పరిశీలనం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే సాధికారిక నిర్ణయము కావాలి అంటే ప్రశ్నోత్తర రత్నమాలిక పరిశీలనము చేస్తారు. 67 శ్లోకములలో 65 శ్లోకములు ప్రశ్నోత్తరములతో కూడి ఉంటాయి. ప్రశ్న జవాబు చెప్పడానికి 1 గంట చాలు. దానికి పెద్ద విశేషం ఏమి ఉండదు, చెప్పేసేయచ్చు. కానీ మనసులో నాటుకోవడానికి వీలుగా ఒక ప్రయత్నం చెయ్యవలసి వచ్చినప్పుడు 65 శ్లోకములలో ఉన్న అన్ని ప్రశ్నల యొక్క జవాబులను చెప్పడము సాధ్యమయ్యే విషయం కాదు. దీనివలన అంటే సాధ్యపడదు అంటే ఎప్పటికీ అని కాదు నా ఉద్దేశ్యం, ఒక పరిమిత కాలమునందు అని. ఏదో ఈ ఉపన్యాసాలు మనం 1 వారం రోజులు పెట్టుకున్నాం. 1 వారం రోజులలో 65 శ్లోకములలోని అసంఖ్యాకమైన ప్రశ్నలు జవాబులను ఆవిష్కరించడం కుదరదు. అప్పుడు ఏవి మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రశ్నోత్తర రత్నమాలిక అంతా నేను చదవలేనేమో అనుకున్న వాళ్ళ కోసం ముఖ్యంగా కనీసం తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాల్ని పెద్దలైనటువంటి మహానుభావులు కొన్నిటిని కూర్చారు. అందులో అపరశంకరావతారమై కంచికామకోటి పీఠాధిపత్యం వహించి ప్రాతస్మరణీయులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అటువంటి ప్రశ్నలను కొన్నిటిని ప్రత్యేకంగా తీశారు. అటువంటి ప్రశ్నలని ఆధారంగా దాన్ని ప్రమాణంగా తీసుకుంటూ 65 శ్లోకములు తీసుకోలేనప్పుడు ఏ ప్రశ్నలను తీసుకోవాలి అనడానికి నా బుద్ధి సరిపోదు, నేను కాదు నిర్ణయం చెయ్యవలసిన వాడి. అది శంకర భగవత్పాదులు ఇచ్చిన ప్రశ్న జవాబులలోంచి ఏవి ఎంచవచ్చు అనగలిగినంత శక్తి నాకు లేదు. కాబట్టి వేరొక ప్రమాణమును నేను స్వీకరించవలసి ఉంటుంది. అందుకే నేను కామకోటి ప్రమాణాన్ని తీసుకుని అందులో ప్రధానమైనటువంటి విషయాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అందులో శంకరులు మొట్టమొదట ఒక ప్రశ్న వేస్తారు. అందులో ఆయన అన్నారు, కిం భగవన్ కిం ఉపాదేయం అన్నారు. అది ప్రారంభం. భగవన్ కిం ఉపాదేయం. భగవన్ అంటే ఓ భగవంతుడా, కిం ఉపాదేయం. ఉపాదేయము అంటే స్వీకరించవలసినది. ఏది స్వీకరించవలసినది? ఇది మొదటి ప్రశ్న. శంకరులు వేసిన ప్రశ్న అంటే అది మామూలుగా ఉండదు, ప్రశ్న కూడా అంత గంభీరంగా ఉంటుంది. ఆయన ప్రశ్న ఎవరిని అడుగుతున్నారు అంటే శంకరాచార్యుల వారు ఎవరినో ప్రశ్న వేస్తే జవాబు వేరొకరెవరో చెప్పి ఉండాలి. అప్పుడు అది శంకరాచార్య కృతం అనడానికి ఉండదు. శంకరులు ఎవరినో ప్రశ్న వేయట్లేదు, మన పనుపున శంకరుల్ని ప్రశ్న వేస్తున్నారు. మనం శంకరాచార్యుల వారిని ప్రశ్న వేస్తే ఎలా ప్రశ్న వేయాలో అలా శంకరాచార్యుల వారు ప్రశ్న వేశారు. వేసి ఇప్పుడు శంకరాచార్యుల వారిగానే సమాధానం చెప్తున్నారు. అంటే తాను ఒకటిగానే ఉండిపోయిన శంకరులు 2 పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో శంకరాచార్యుల వారికి ఎందుకు దిగొచ్చింది ఏం లేదు, ద్వైతంలో ఆయన ఏం నిలబడలేదని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేనుగా ఉండి నేను రామచంద్రమూర్తి పాత్ర, దానితో పాటుగా ఏదో ఒక సుగ్రీవుడి పాత్ర, 2 పాత్రలు కూడా పోషించాను అనుకోండి. ఇప్పుడు నేను రామచంద్రమూర్తి పాత్ర వేస్తున్నప్పుడు నాకు తెలుసు నేను కోటేశ్వరరావునని, సుగ్రీవుడి పాత్ర వేస్తున్నప్పుడు నాకు తెలుసు నేను కోటేశ్వరరావుని. నేను కోటేశ్వరరావుగా ఉండి రాముడిగా నటిస్తున్నప్పుడు నేను రాముడిగా నటిస్తున్నాను కానీ నేను రాముడిని కానని తెలుసు. నేను సుగ్రీవుడిగా నటిస్తున్నప్పుడు నేను సుగ్రీవుడిగా నటిస్తున్నాను కానీ నేను సుగ్రీవుణ్ణి కానని తెలుసు. 2 పాత్రలు పోషించిన నా యథార్థ స్థితి మాత్రం కోటేశ్వరరావు. శంకరాచార్యుల వారు ప్రశ్న వేసిన శిష్యుడిగా, జవాబు చెప్పిన గురువుగా,
శంకరాచార్యుల వారు మాత్రం శివస్వరూపులు, అద్వైతమునందే నిలబడి ఉంటారు, పరబ్రహ్మతత్వమునందు మాత్రమే నిలబడి ఉంటారు. ఆయన అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అన్న స్థాయిని పొంది ఆ అద్వైతానుభూతి ఎందే నిలబడతారు. నిజానికి అక్కడి నుంచి ఇలా కిందకి దిగడం ఆయన అనుభూతికి భంగకరం, అది ఆయనకి చికాకైన విషయం. మరి ఎందుకు దిగడం? మన కొరకు. శంకరుల అవతారమునకు ఒక పరిమితి ఉంది, ఎందుకని అది శరీరంతో సంబంధమైంది. అది 32 సంవత్సరములు మాత్రమే ఉంది శంకరాచార్యుల వారి శరీరం ఈ భూమి మీద. 32 సంవత్సరముల తర్వాత శంకర భగవత్పాదుల శరీరం వెళ్ళిపోయింది. మరి మీరు ప్రశ్న ఎవరిని అడుగుతారు తర్వాత? శరీరం ఏది అడగడానికి ఎలా అడుగుతారు? శరీరము లేకుండా జవాబు ఎలా చెప్తారు? గురువు శరీరములో ఉంటే శిష్యులకు ఉపయోగం ఏమి అంటే శిష్యుల యొక్క సందేహ నివృత్తికి సమాధానములు దొరుకుతాయి. గురువు లభ్యమవుతాడు శరీరంతో. గురువు శరీరమా? కాదు, గురువు ఎప్పుడూ శరీరం కాదు. ఎందుకని? గురువుగారు నేను శరీరం అన్న స్థాయిని దాటిపోయి ఉంటాడు లోపల. నేను ఇది కాదని ఆయనకి బాగా తెలుసు. తను కానిది తాను మోస్తున్నానని మోస్తూ ఉంటాడు. ఈ పంచె నేను విప్పేయవలసిన పంచెని ఒక మర్యాదకి ఎలా కట్టుకున్నానో అలా వదిలిపెట్టేసే శరీరాన్ని ఒక మర్యాదకి కట్టుకున్నానని కట్టుకుంటాడు తప్ప ఇది నేను కాదని గురువుకు తెలుసు. ఇది నేను కాదని తెలిసినటువంటి గురువు ఆ శరీరమునందుంటే జవాబు దొరుకుతుంది, మాట్లాడతారు ఆ శరీరం నుంచి. గురువుగారి శరీరం వదిలిపెట్టేయడం ఆయనకి పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఆయన ఏం దానికి బెంగెట్టుకోవడం, ఆయన వదిలిపెట్టేస్తాడు. ఎందుకని? అదేదో తొడుక్కున్న పంచి లాంటిది, వదిలిపెట్టి తన సహజ స్థితి తన ఆత్మగా ఉంటాడు. నష్టం ఎవరికి? శిష్యులకు. ఎందుకని? ఇప్పుడు గురువు ఏరి శరీరంతో ఎలా లభ్యం అవుతారు? లభ్యం కారు. లభ్యం కాకపోతే మీరు ఆర్తితో అడగడానికి లేదు, ఆప్యాయతతో చెప్పడానికి ఆ శరీరం లేదు. ఈ పరిమితిని దాటాలనుకున్నారు శంకరాచార్యులు. ఎవరి కొరకు? ఆయన కొరకు కాదు, మన కొరకు. ఇది గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క వాత్సల్యము అన్న మాటకు అర్థం. ఆయనకి ఇది చెయ్యవలసిన అవసరం లేదు. ఇది నేను చెయ్యకపోతే రేపు వాళ్ళకి పాపం ప్రశ్న వేయడం కూడా రాని వాళ్ళు ఉంటే ఇక జవాబేం తెలుస్తుంది? అందుకని ఆయనే 2 పాత్రలు పోషించి మనం ప్రశ్న వేస్తే ఏం వేయాలో ఆయనే వేశారు. ఇప్పుడు ఆయన ఒక గురువుగా జవాబు మనకు అందించారు. కాబట్టి మొట్టమొదటి ప్రశ్నలో భగవన్ అని పిలిచారు. అంటే మనం శంకరాచార్యుల వారిని పిలిస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి నిలబడితే గురు తత్వం అర్థమైతే గురువుని మాత్రమే ఏ మాటతో పిలవచ్చో శంకరులు చూపిస్తున్నారు. భగవన్ అన్నారు. భగవన్ అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే భగవంతుడు, భగవానుడు అన్న మాటకు అర్థం సృష్టి స్థితి లయ మూడిటిని చెయ్యగలిగినటువంటి ఒక్క స్వరూపం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనసు వినుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఆయన ఎవ్వడు సృజించు ప్రాణుల ఈ సమస్తమైనటువంటి సృష్టి చేస్తాడు. ఎవ్వడు రక్షించు ఆయనే నిలబెడతాడు కొంతకాలం, త్రుంచు పడగొడతాడు తర్వాత. సృష్టి స్థితి లయ చేసేవాడెవడో ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండు ఎవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. వాడు అనంతుడు, వాడు పరిమితులు కలిగిన వాడు కాడు, పరిపూర్ణుడు, అంతటా నిండిపోయినవాడు, అన్నీ తానైనవాడు, తనకొకటి లేనివాడు కాడు, అన్నీ తానైనవాడు, అన్నీ ఉన్నవాడు, కనుక నిత్యతృప్తుడు. అటువంటి పరమాత్మ హేలారతుడై చాలా హేళగా, దాని వలన చెమట పట్టదు ఆయనకేం కష్టం కాదు, చాలా హేళగా సృష్టి స్థితి లయ చేస్తాడు. ఆయన భగవానుడు. సరే, విష్ణు పురాణాదులు భగవంతుడు అన్న మాటకి భ గ వ అన్న అక్షరాలను ఆధారం చేసుకుని కొన్ని గుణములు చెప్పి వీటి చేత ఆయన పరిపూర్ణుడు అని చెప్పేవి. ఆ భగవానుడికి ఒక లక్షణం ఉంది. ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ. ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి నిలబడినటువంటి శిష్యునికి గురువు యందు చూడవలసిన ఏ లక్షణాన్ని పసిగట్టాలో, ఏ లక్షణము చేత శిష్యుడు ప్రకాశించాలో దాన్ని ప్రకాశింపచేస్తున్నారు. శిష్యుడు గురువు ముందు నిలబడినప్పుడు ఒకటి భావన చెయ్యాలి. ఏమిటి భావన చెయ్యాలి? పరమేశ్వరుడు అనంతుడు. పరమేశ్వరుడు
ఎక్కడున్నాడు అని నన్ను అడిగారు అనుకోండి, ఇందుగలడందులీడిది సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. పరమేశ్వరుడు అంతటా నిండిపోయాడు. అంతటా నిండిపోయిన పరమేశ్వరుడి దగ్గర ఏముంటుంది అని మీరు నన్ను అడిగారు అనుకోండి, ఆయన దగ్గర లేనిది లేదు. అది కదా జవాబు. ఆయన పరిపూర్ణుడు. ఆయనకి లేకపోవడం అన్నది లేదు. లేకపోవడం అన్నది లేకపోతే ఆయన దాన్ని తనని బాగా స్తోత్రం చేసి ప్రార్థించి భక్తితో అనుగ్రహించమని కోరుకున్న వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న పదార్థము తగ్గిపోతూ ఉంటుందా అంటే, ఆయన పుష్కళుడు అందే పూర్ణా పుష్కళాంబా సమేత అయ్యప్ప స్వామి అంట. ఆయన దగ్గర ఉన్నది ఖర్చు అయిపోవడం అన్నది ఉండదు. ఆయన ఎంత తీసి ఇచ్చినా ఆయన దగ్గర అలాగే ఉంటూ ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు 2 మానెల బియ్యం పాయసం వండి పరదేవతకి నైవేద్యం పెట్టేవారు. నైవేద్యం పెట్టి గిన్నె తెచ్చి పీట మీద మధ్యలో పెట్టేవారు. వారి భార్య గారు ఆ పాయసం రోజు తీసి ఇంకో గిన్నెలో వేసి ఎన్ని వందల మంది వచ్చినా వడ్డించేవారు. ఆ పాయసం అలాగే ఉండేది. ఆఖరి వాడు అయిపోయాడు. ఆ గుర్తని ఏమిటంటే ఆ పాయసం అయిపోయాడు. అది పూర్ణత్వము అంటే. దానికి అయిపోవడం అన్నది ఏమి ఉండదు. అది ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఆయన ఇస్తే ఆయనకి కొరత రాదు. మన దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, నేను ఎవరికో 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉండవు, 90 రూపాయలే ఉంటాయి. భగవానుడు అలా కాదు. భగవానుడు ఎవరికి ఎన్ని ఇచ్చినా ఆయన దగ్గర ఉండవలసినది ఆయనదిగా అలాగే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటారేమో, అసలు భగవానుడు తప్ప వేరొకటి లేదు కనుక. ఇప్పుడు నావి 2 జేబులు ఈ లాల్చీకి, ఇందులోంచి ఓ 10 రూపాయలు తీసి ఇందులో పెట్టుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఎవరివి అవి? నావే. ఇంకోళ్ళకి ఇస్తేను ఆయన సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్, అంతటా అనంతమైనటువంటి రూపములతో ఉన్నవాడు ఆయనే అయినప్పుడు ఆయనయే ఆయనకిచ్చుకున్నట్లు. ఏదో రాఘవనారాయణ శాస్త్రి గారు అబ్బాయి అన్నారు మొన్న పెడితే, ఏదో ఈ చేతితోది ఆ చేతిలో పెట్టుకుంటే ఈ చేతికి తక్కువ వచ్చిందా అన్నారు. అలా అన్నీ ఆయనే అయినప్పుడు ఎవరి దగ్గరికి వెడితే ఆయనది కాకుండా పోయింది. అసలు ఆయనకి తరుగు లేదు, ఆయనకి తగ్గిపోవడం లేదు. ఆయన ఎప్పుడూ పూర్ణుడు. నిజానికి ఆయనకి రూపం లేదు. ఆయనకి ఒక రూపం లేదు. అందుకే స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమర నరాదిమూర్తియును కాక కర్మగుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నుయుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, కేవలము కాంతి స్వరూపుడు. ఆయన ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండే భగవానుడు చూడాలని ఆర్తి పొందిన వారి కొరకు ఒక రూపాన్ని పొందాడు. ఆ రూపాన్ని పొందాడని ఆయనే భగవానుడా? కాదు. ఏ రూపంతో ఉన్నా ఆయన భగవానుడే. గురువు కూడా అంతే. భగవంతునికి గురువుకి అభేదం. ఎందుకని? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు జ్ఞానము చేత అద్వైతానుభూతి ఎందున్నవాడు తాను బ్రహ్మముగానే పూర్ణుడై నిలబడి ఉన్నాడు. పరబ్రహ్మమునకు నియమం ఏమైనా ఉంటుందా? ఆయన ఇలా పుట్టాలి, ఇలా పెరగాలి, ఇలా పేరు పెట్టుకోవాలి, ఇలా కర్మాచరణం చేయాలని ఏమైనా ఉంటుందా? మీరు చూడండి, నాకు ఒక పేరు ఉంది, కోటేశ్వరరావు అంటారు. నన్ను ఏదో కోటేశ్వరరావు గారు అని ఎవరో పిలిచారనుకోండి, నేను తల తిప్పి చూస్తాను. కామేశ్వరరావు గారు అని పిలిచారనుకోండి, నేనేం తల తిప్పి చూడను. ఎందుకంటే నాకు ఒకటే పేరు. విష్ణువుకి సహస్రనామాలు ఏమిటి మరి? ఎందుకు ఆయనకి 1000 పేర్లు? మర్చిపోడా? అలా ఓ పేరుతో పిలిస్తే ఇది నాది కాదేమో అనుకోడు ఆయన. సహస్రం అన్న మాటకు అర్థం ఏంటంటే అనంతము. అవి గౌణములు, గుణముల చేత వచ్చిన నామములు. ఆయన సంపాదించుకున్న ఆ పేర్లన్నీ ఆయన చేష్టితముల చేత తప్ప ఆయనకి నిజానికి ఒక పేరు లేదు, ఆయనకు ఒక ఉపాధి లేదు. ఆయన ఎందుకు ఉపాధి స్వీకరిస్తాడు అంటే ఓ ప్రయోజనానికి స్వీకరిస్తాడు. గురువు కూడా అంతే. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సనాతన ధర్మమునందు గురువుకి ఉండే విలక్షణమైన లక్షణమేమో తెలుసా? ఆయన యొక్క నడవడిని మీరు పసికట్టలేరు. ఆయన నడవడిని బట్టి ఈయన గురువు కారని మీరు చెప్పడం కష్టం. ఆయన వేదమునకు కట్టుబడతాడు, వేదమును ప్రమాణముగా స్వీకరిస్తాడు. వేదము ప్రమాణము తప్పింకేదీ కాదు. వేదమొక్కదాన్ని ప్రమాణముగా స్వీకరిస్తాడు. తాను జ్ఞానమును పొందుతాడు. కానీ ఆయన ఇలా ఉంటేనే గురువని మీరు చెప్పడం కుదరదు.
నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. శంకర భగవత్పాదులు కాషాయం కట్టుకొని సత్యదండం పట్టుకొని సన్యాసాశ్రమంలో ఉన్నారు. వారు జగద్గురువులు. అదే పరంపరలో వచ్చినటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. వారందరూ కూడా గురుస్థానములను అలంకరించిన వారు. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మహాపురుషులు ఉన్నారు. త్యాగరాజస్వామి మొదలైనటువంటి వారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా గురుస్వరూపాలే. గృహస్థాశ్రమంలో ఉన్నంత మాత్రం చేత వారు గురువు కారు అని మీరు చెప్పలేరు. కొంతమంది అసలు ఏ ఆచారమునకు కట్టుబడరు. భగవాన్ రమణులు ఉన్నారు, ఓ గోచి ఒకటే పెట్టుకునేవారు, ఎప్పుడూ అరుణాచలంలో కూర్చునేవారు. గురువు కాదని మీరు అనగలరా? మీరు అనలేరు. దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం, అవధూత అంటారు. అవధూత అంటే ఆయన కళ్ళు తాగుతూ దిగంబరంగా లక్ష్మీదేవిని కౌగిలించుకొని తిరుగుతూ ఉండేవారు. చూసిన వాళ్ళు ఈయన దత్తాత్రేయ స్వామి అనుకున్నారు, చూసి దర్శనాన్ని పొంది కూడా. అవధూత అంటారు. అవధూత అంటే ఉన్మత్తావస్థ ఎందుంటారు. ఆయన మీకు అర్థం కారు, మీకు అర్థం కాని స్థితిలో ఆయన ఉంటారు. అంత మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారు గురువు కారని మీరు అనుకుంటున్నారా? దత్తాత్రేయ స్వామి వారు చాలా గొప్ప గురుస్వరూపాలలో ఒకరు. శుకబ్రహ్మ గృహస్థాశ్రమ స్వీకారం చేశారు. అసలు శుకబ్రహ్మకి జ్ఞానం ఎప్పుడో రావడం కాదు, పుట్టుకతో వచ్చింది. ఆయన పుట్టుకతో జ్ఞాని. ఎవడైనా లోకంలో పుట్టి సంస్కారమును పొందుతాడు. ఏదో ఉపనయనాదులు చేసుకుని వేదాధ్యయనం చేసి తర్వాత బాగా నిష్ఠతో జీవితాన్ని గడిపి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి చెందిన ఈశ్వరుడి చేత అనుగ్రహింపబడిన జ్ఞానము చేత జ్ఞాని అవుతాడు. శుకబ్రహ్మ పుట్టుకతో జ్ఞాని. మరి పుట్టుకతో జ్ఞాని ఎందుకు వస్తారు? ఏదో కర్మ అనుభవించడానికిగా పుట్టాలి. మరి కర్మ అనుభవించని వాడు జ్ఞాని కదా. మరి కర్మ అనుభవించే అవకాశం లేనివాడు జ్ఞానిగా ఎందుకు వచ్చాడు? మరి పుట్టడం ఎందుకు పుట్టాడు? అప్పుడు దానికి ఒకటే జవాబు చెప్పాలి. ఏం చెప్పాలంటే, కర్మ అనుభవించడానికి పుట్టే వాళ్ళని కొన్ని కోట్ల 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 మందిని తయారు చేసినటువంటి పరమేశ్వరుడు విసిగెత్తి కర్మ అనుభవించవలసిన అవసరం లేకుండా పుట్టుకతో జ్ఞాని అయిన ఒక మహాపురుషుణ్ణి సృష్టిస్తే ఎలా ఉంటుందని సంకల్పం చేసి పుట్టించాడనుకోవాలి. అలా వచ్చిన వారు ఇద్దరు. శంకరాచార్య స్వామి వారు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు, వామదేవులు అని. వారు శుకబ్రహ్మ కన్నా ముందున్నవారు. వామదేవుడు శుకబ్రహ్మ వీళ్ళిద్దరూ పుట్టుకతో జ్ఞానులు. వారు శుకబ్రహ్మ గృహస్థాశ్రమంలో ఉన్నారు కొంతకాలం. వేదవ్యాసుడు, అసలు ఏ మహానుభావుడికి నమస్కరించకుండా మనం ఏ ఉపన్యాసం చెప్పమో, ఏ మహానుభావుడికి నమస్కరించకుండా లోకంలో ఏది అధ్యయనం చెయ్యరో అటువంటి వేదవ్యాసుడు గృహస్థాశ్రమమునందున్నవాడని చెప్పవలసి ఉంటుంది. అయినప్పుడు ఆయన గురువు కాడా? దత్తాత్రేయ స్వామి వారు గురువు కారా? దత్తాత్రేయ స్వామి వారికి గురువులలో ఒక వేశ్య ఉంది. వేశ్యని గురువుగా స్వీకరించారు. స్వీకరించి నేను ఆమె దగ్గరికి నేర్చుకున్నానని ఆయనకున్న గురువులలో ఒక వేశ్యని చెప్పారు దత్తాత్రేయ స్వామి. ఆయన గురువు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, గురువు అంటే ఇలా నడుస్తారు అని మీరు ఎలా చెప్తారు? ఇలా ప్రవర్తిస్తారు గురువులని చెప్పడానికి ఉందా? ఉండదు. కానీ వేదం ఒక్కటే చెప్తారు. వేదమును ఒక్కదాన్నే ప్రమాణముగా మాత్రం స్వీకరిస్తారు. ఇక ఏ ఇతర విషయమును ప్రమాణముగా మాత్రము స్వీకరించరు. అక్కడ వరకు మాత్రం ఒకటే, వేదం ఒక్కటే ప్రమాణం. వేదం ఒక్కదాన్ని ప్రమాణంగా తీసుకుని వేదాంతర్గతమైనటువంటి సిద్ధాంతానుష్ఠానము చేత కలిగినటువంటి జ్ఞానము వలన గురువైన వాడు ఇలా ఉండాలని మీరు చెప్పలేరు. అలా చెప్పడం కుదరదు. భగవానుడు ఇలాగే ఉండాలని చెప్పడం ఎలా కుదరదో, గురువు ఇలాగే ఉండాలని చెప్పడము కుదరదు. గురువుగారు చేసినట్టు మీరు చెయ్యకూడదు. ఎందుకని? గురువు ఒక్కొక్కప్పుడు జ్ఞానిగా నిలబడినప్పుడు ఆయనకి ఇది చెయ్యవచ్చు ఇది చెయ్యకూడదు అని ఉండవు. భగవాన్ రమణులు ఉన్నారు, ఆయన సంధ్యావందనం చేసేవారు కాదు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేయలేదండి నేను చేయనండి అనకూడదు. ఆయన జ్ఞాని, ఆయన చెయ్యవచ్చు చెయ్యకపోవచ్చు, కానీ ఆయన బ్రహ్మము యొక్క స్థాయిలో నిలబడగలరు. నువ్వు నిలబడగలవా? నువ్వు ఆ స్థానమును ఆ స్థాయిని పొందే పర్యంతము నువ్వు మాత్రము కర్మానుష్ఠానము చేస్తూ ఉండవలసిందే. ఆ జ్ఞానం వచ్చాక అప్పుడు ఎలా ఉంటుందో ఈశ్వర శాసనం. కాబట్టి భగవానుని యొక్క నడవడి తెలియదు, గురువు యొక్క నడవడి తెలియదు. గురువు ఇలా ఉంటారు చెప్పలేరు, భగవంతుడు ఇలా ఉంటాడు చెప్పలేరు. రామకృష్ణ పరమహంస గృహస్థాశ్రమంలో ఉన్నారు. గృహస్థ చెప్పడం కష్టం. ఆయనకి గృహస్థుకి సంబంధించి
భార్య, మమకారము, లౌకికమైన కామము ఇవి ఆయనకేం లేవు. తాడేపల్లి రామనారాయణ శాస్త్రి గారు అంతే. ఒక్కొక్క గురువుది ఒక్కొక్క స్థితిలో ఉంటారు. వివేకానందుడిది ఒక స్థితి, శారదామాతది ఒక స్థితి. మీరు ఏ గురువు పేరు చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. కానీ అందరికీ ఉండే లక్షణం మాత్రం వేదము యొక్క ప్రమాణమునకు కట్టుబడి ఉండుట. అందుకని గురువుని భగవన్ అని పిలుస్తారు. అంటే అయ్యా మీరు ఇలా ఉండాలి అని నియమం లేదు, మీ నడవడి మాకు అందేది కాదు. అసలు లోకంలో అన్నిటికన్నా అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే మీ పూజ మేము చూస్తామని అనకూడదు. మీకు ఏమర్థం అవుతుంది? ఒక మహానుభావుడు పూజ చేస్తున్నాడు, ఆయన పూజ చూడడానికి మీరు వెళ్ళారనుకోండి, మీకు ఆయన పూజ ఏమీ అర్థం కాదు. ఏమిట్రా పూజ అనుకుంటారు. నేను ఉదాహరణ చెప్పాలంటే తాడేపల్లి రామనారాయణ శాస్త్రి గారు పూజ చేసేవారు, మొహం మీద గుడ్డ వేసి కూర్చునేవారు. ఎవరైనా చేస్తారా అలా పూజ? మరి ఆయన చేసేవారు. ఆయనకి బాలాదేవి ఆయన పక్కనే కూర్చుని ఎప్పుడు ముఖం మీద శాలువా వేసేసుకుని పూజ చేసేవారు. అదేంటంటే గురుస్వరూప లక్షణం. ఆయన ఎప్పుడూ అంతర్ముఖులై ఉండేవారు, అమ్మవారితో తాదాత్మ్యత చెంది ఉండేవారు. కాబట్టి గురువు యొక్క నడవడి తెలియదు, పరమేశ్వరుని యొక్క నడవడి తెలియదు. ఈ రెండూ తెలిసేవి కావు. శంకరాచార్యుల వారు నర్మదా నది వరదలన్నింటినీ తన కమండలంలోకి పట్టేశారు. అలా ఎలా పట్టేస్తారండి అని మీరు అడిగారు అనుకోండి, అది హేతువునకు దొరికేది కాదు. అది ఆయన ప్రజ్ఞకి, ఆయన తపశ్శక్తికి, ఆయన యొక్క అనుష్ఠాన బలానికి సంబంధించినటువంటి విషయం. నర్మదా నది జలాల్ని కమండలంలోకి శంకరాచార్యుల వారు పడితే సముద్ర జలాలను అంతటినీ కూడా మహానుభావుడు ఔపోసన పట్టాడు అగస్త్య మహర్షి. ఎలా అంటే అంతే, వాళ్ళ శక్తి అటువంటిది. పరమేశ్వరుడు శ్రీకృష్ణావతారంలో ఒక పక్కన అక్కడ రథం మీద నిలబడి పైకెక్కుతున్నవాడిగా ఉంటూ ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్తుని రక్షించాడు. ఎలా అంటే అంతే, అది ఆయన శక్తి. ఆయన శక్తి చేత దానిని ఆయన అలా ఆవిష్కరించగలడు. నేను 2 గంటల మంచినీళ్ళు తాగకుండా ఉపన్యాసం చెప్పాను అనుకోండి, అలా ఎలా ఉంటాడండి అంటే నేను 2 గంటలే మంచినీళ్ళు తాగకుండా చెప్పగలను, ఒక ఆయన 24 గంటలు రమిస్తూ చెప్పగలడు. అబ్బే 2 గంటలే చెప్పలేకపోతున్నాను, 24 గంటలు ఎలా చెప్తాడండి అంటే నీ శక్తి అంతే, ఆయన శక్తి అంత. అది ఉపాసన బలాన్ని బట్టి మారేదే తప్ప ఇలా ఉండాలి చెప్పడం కుదరదు. అందుకని గురువు యొక్క నడవడి నీకు అర్థమయ్యేది కాదు. కాబట్టి గురువు నడవడికని ప్రశ్న చేసే ప్రయత్నం, దాన్ని తెలుసుకునే ప్రయత్నం, అనుకరించే ప్రయత్నము చేయవద్దు. ఇది శంకర భగవత్పాదులు ప్రశ్న వేస్తూ ప్రారంభంలోనే ఉపదేశంతో మొదలుపెట్టారు. అసలు ఆ ప్రశ్న వేయడంలోనే ఒక అవగాహన శిష్యుని పరంగా ఉంది, ఒక ఉపదేశం గురువు పరంగా ఉంది. కాబట్టి భగవన్ కిం ఉపాదేయం, ఏది స్వీకరించవలసినది. స్వీకరించుట అన్న మాటకి వినుట, చూచుట ఈ మాటలకు చాలా తేడా ఉంది. ఇంద్రియముల యొక్క ధర్మముగా చేసేవి కొన్ని. వచ్చి చూశానండి అన్నారనుకోండి, మీరది అయిపోవాలని ఏం లేదు. మానసికోల్లాసము అంటారు. అంటే కాసేపు సంతోషాన్ని పొందుట కొరకు కొన్ని చూస్తాం. ఒక నృత్య ప్రదర్శన చూడడానికి వెళ్ళారనుకోండి, మీరు నర్తకి అయిపోక్కర్లేదు, మీరు చూస్తే చాలు, చూసి సంతోషించి వెళ్ళిపోతారు. అయిపోగానే మీరు ఏదో మంచి వీణ కచేరీ జరుగుతోంది, మీరు వెళ్ళి విన్నారు, ఇప్పుడు మీరు వైణికులు అయిపోలేరు వెంటనే, కానీ విని అబ్బా ఎంత గొప్పగా వాయించారండి అని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది వినడానికి పనికొచ్చింది. అవి మీరు కంటి చేత చూసి అనుభవించారు, లోపలికి తీసేసుకోవడం కుదరదు దాన్ని. చెవితో విని ఆనందాన్ని అనుభవించారు, లోపలికి తీసేసుకోవడం కుదరదు దాన్ని. కిం ఉపాదేయం, వినడం కోసం కాదు గురువు గారి దగ్గరికి వెళ్ళేది. ఎప్పుడూ విన్నా మారనివాడు ఉంటాడు, ఎప్పుడూ విన్నా మారనివాడు త్రివేణీ సంగమంలో ఉన్న మొసలి లాంటివాడు. వాడికి ఏం స్నాన ఫలితం వస్తుందా? మొసలికి స్నాన ఫలితం వేస్తారా? వేయరు. ఒక్కసారి వెళ్ళి త్రివేణీ సంగమంలో శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి స్నానం చేసిన భక్తుని యొక్క సమస్త పాపరాశి ధ్వంసం అవుతుంది. మొసలికి ధ్వంసమైందా? అవదు. అవనట్టే గురువు దగ్గర నువ్వు ఎన్నాళ్ళ నుంచి కూర్చుని వింటూ